సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు చంద్రుడు, బుధుడు, రాహువు అనుకూలమైనటువంటి గ్రహాలు. దాదాపుగా ఈ రాశి వారికి ఈ 3 గ్రహాల తాలూకు బలము ఉన్నది. శుక్రుడు భృగు షట్కముగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, రవి పంచమంలో, శనేశ్వరుడు పంచమంలో, అష్టమంలో గురుడు, భాగ్యస్థానమందు కుజుడు. కోణస్థానాల్లో పాపగ్రహాల యొక్క సంపత్తి ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే మిస్ ఎక్స్పెన్సెస్ అంటారు, అంటే అనవసరమైనటువంటి ఖర్చు, ఇది చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు తులారాశి వారు. నిజానికి ఒక వస్తువు కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అవసరమైనది కాకుండా, వారికి అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో వాటిని కొనుగోలు చేయడం ద్వారా వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎదుగుదల చాలా గొప్పగా ఉన్నది. ఇదే వారిని పలానాది కొనడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అనగా మన దగ్గర ఇంత డబ్బు మిగిలింది కదా, దీంతో ఇది కొందాం, దీంతో అది కొందాం అనేటువంటి ఆలోచన వస్తుందే కానీ ఈ డబ్బు మనం దాచుకుందామని కానీ లేకపోతే ఇంకోటి చేద్దామని కానీ ఆలోచన రాదు. సక్రమంగా ధనాన్ని ఖర్చు పెట్టలేకపోతారు. ఇది ప్రధానంగా చెప్పదలిచినటువంటి విషయం. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు పర్వాలేదు, సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. సంపాదన, ఉద్యోగము లేదా వ్యాపారము, వృత్తి, ప్రవృత్తి, వ్యవసాయము ఇటువంటివన్నీ కూడా కొంత లాభసాటిగానే ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కొంత మూర్ఖత్వం ఉంటుంది. అనగా మీరు చెప్పినటువంటి విధానంలోనే మీరు చెప్పినటువంటి పని చేయాలి, లేదా ఇతరులు కూడా మీరు చెప్పినట్టుగానే నడుచుకోవాలి అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. అయితే మీ వరకు మీరు నేను చెప్పేది మంచిదే కదా, ఇలా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చును. కానీ పక్క వాళ్ళు ఆ విధంగా స్వీకరించరు. నా మీద వీళ్ళ పెత్తనం ఏంటి అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక పని చేయమని చెప్పండి, కానీ వాళ్ళు ఇలాగే చేయాలని చెప్పి ఇన్సిస్ట్ చేయకండి. దానివల్ల వారికి మీకు కొంత మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బంధువులతోటి, ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే సొంత బంధువులు, జ్ఞాతులు, వీరితోటి కొంత సమస్యలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారు ఎవరైతే చదువరులు ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో వారికి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.